దాని ద్వారా వాళ్ళు చదివించుకోవచ్చు కానీ ఇవన్నీ కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నారు చాలా. ఇప్పుడు ఒక పక్క నుంచి అటువంటి సమాజం ఉంటే ఇంకో పక్క నుంచి ఇలాంటి సమాజాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళ వరకు వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రజలకు ఉపయోగపడి చేరుతిచ్చి ఎక్కడో దగ్గర ప్రజలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలు ఎలాగో చేస్తున్నాయి. ప్రభుత్వాలు చేస్తే సరిపడు, ఇంకా మనలాంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా హ్యాపీగా వచ్చేసి నేను ఈ పని చేయాలని, నేను ఎందుకు చేయాలని చేస్తాను. చాలామంది ఇంకేం వెళ్తామలే, ఇంకేం చేస్తామలే, నాకు 60 ఏళ్ళు దాటి ముందుకు వెళ్ళాలనుకుంటాడు. మనిషిలో ఆ ఇన్స్పిరేషన్ చేయాలంటే ఉద్యోగం పట్టుదల ఉంటే వయసు అనేది కనపడదు. నేను చాలామందిని చూశాను ఈ మధ్య హ్యాపీ క్లబ్లు అనేది లాఫింగ్ క్లబ్ నడిచి ఇదంతా సరదాగా నవ్వుకుంటారు. నన్ను చూస్తే మన 90 వాళ్ళు కూడా చాలా ఉదాహరణ. ప్రతి మనిషి కూడా వయసు నా మీద పడింది, నేను నడవలేను, నేను చేయలేనటువంటి ఆలోచన కాకుండా నేనేమైనా చేయగలను అనేటువంటి ఆలోచన ఉంటేనే ముందుకు వెళ్ళగలరు. ఇలాంటి వాళ్ళందరూ చూస్తే మనకు అటువంటి భావాలు అభిప్రాయాలు జరుగుతున్నాయి. సరే, ఈరోజు మనం పిలిచి కార్యక్రమాన్ని పిలిచినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన సదావకాశానికి నమస్కారాలు, ధన్యవాదాలు.